ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నా ప్రియమైనటువంటి సోదర సోదరులందరినీ దేవుని యొక్క సన్నిధికి, జీవం గల దేవుని మాట వినడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగా మనసారా నా ప్రభువుని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవవాక్యాన్ని బట్టి హృదయమారా కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా ఈ లోకంలో మనం ఎన్నో మాటలు మాట్లాడతాం, ఎన్నో మాటలు వింటుంటాం. ఆ మాటలన్నీ కూడా వాటిలో 100% మనం తీసుకుంటే ఎన్ని మనకు ఉపయోగకరంగా ఉంటాయో చెప్పలేము. అఫ్కోర్స్ చాలా స్వల్పంగా ఉండొచ్చు, కానీ దేవుడిచ్చేటువంటి ప్రతి మాటలో 100%, 100% మనకు ప్రతి మాట జీవప్రదంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉంటాయి. అంటే మనుషులు మాట్లాడే ప్రతి మాటలో 100% అన్నీ మనకు ఉపయోగపడతాయని అనుకోవడానికి వీల్లేదు. కానీ దేవుడి మాట 100%, ఇది మాత్రం 100% మన జీవితానికి మేలు చేసి మనల్ని మలచి, మనల్ని మహిమగా తీర్చి, మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దే ఈ మాటలు మనకు అవసరం కదా. ఈరోజు ఒక టాపిక్ ఉంది. ఏంటి అంటే చాలా ప్రత్యేకంగా మనం దీన్ని ఆలోచించాలి. ఈ టాపిక్ని మనం మాట్లాడుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని, అంటే దేవుని యొక్క ఆ మహిమ, దేవుని యొక్క ఆ ప్రభావం, దేవుని యొక్క ఆ యొక్క గద్దింపు, దేవుడు మనకిచ్చే హెచ్చరిక, దేవుడు మనకు సూచించే మార్గము మనకిట్టే అర్థమైపోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని మనం ఆశతో వేచి ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆ టాపిక్ ఎంత అద్భుతమైందంటే, ఆ వ్రాత ఎవరిది, ఆ వ్రాత ఎవరిది. ఇప్పుడు చాలా సందర్భాల్లో వ్రాసిన ప్రతి దానిని బట్టి మనం దాన్ని ఎవరు రాశారో అక్కడ రాయబడి ఉంటుంది అనమాట, ఫలాని వాళ్ళు రాశారు. కానీ ఆ హస్తము, వ్రాసేటువంటి హస్తము ఎవరిది, ఆ వ్రాత ఎవరిది, ఆ హస్తము ఎవరిది. ఇక్కడ ఈ టైటిల్లో నేను కొద్ది మాటలే పెట్టాను, కానీ ఆ వ్రాత ఎవరిది, ఆ హస్తం ఎవరిది. వ్రాయాలంటే సంబడి షుడ్ రైట్. ఒక చెయ్యి రాయాలి, ఆ వేళ్ళు రాయాలి, అవి ఎవరివి. ఇది ప్రత్యేకంగా మన ముందున్న అంశము, ఇది టాపిక్. ఒకసారి ఒక అంధుడైనటువంటి ఒక తమ్ముడు, దేవుని బిడ్డే, అతను ఉన్నాడు అక్కడ. అతనికి చాలా గొప్ప టాలెంట్ అనమాట. సో చాలామంది అక్కలు అక్కడ ఉన్నారు, అంటే సహోదరులు ఉన్నారు. తమ్ముడు, ఒక చెయ్యి నీ చేతికి ఇస్తాం, ఈ చెయ్యి ఎవరిదో, ఈ అక్కదో చెప్పు అని ఒక అమ్మాయి అడిగింది. ఆ సిస్టర్ అంటానే, మీరు ఇవ్వండి అక్క, ఎవరి చెయ్యి ఎవరిదో నేను చెప్పగలను, నాకు కళ్ళు లేవు కానీ నేను చెప్పగలనంటూ ఒక చెయ్యి ఇస్తే ఆ చెయ్యి పట్టుకుని, ఈ చెయ్యి పలాని అక్కదే అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఇంకొకరు అట్లానే అందరు కరెక్ట్గా చెప్పాడు. పోనీ నేను లేడీస్ చేతులు కాబట్టి చెప్పావు, పురుషుల చేతులు కూడా చెప్పాలి కదా అని అక్కడున్న బ్రదర్స్ చేతులు ఇచ్చి, ఈ చెయ్యి ఎవరిది ఒక్కొక్కరు దాన్ని తడివి కరెక్ట్గా చెప్పాడు. అతనుకున్న ఆ జ్ఞానాన్ని బట్టి నేను దేవుని చాలా మహింపరిచాను. మంచిది, దేవుని బిడ్డ. అతను ఎలాగా ఆ యొక్క కృప, అతనికి ఆ టాలెంట్ ఉందో దానికి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక మనిషిగా తను పలాని చెయ్య అన్నాడు, తడివి చూశాడు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెడుతున్నాడు. అది మాత్రం గ్రహించడం చాలా కష్టంగా ఉంది. దాన్ని చూస్తే కానీ, దాని గురించి చెప్పడానికి ఏ మనిషి తరము కానటువంటి ఒక ప్రత్యేకమైన కార్యం ఇక్కడ రాయబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ 4వ వచనం నుంచి చదువుదాం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు
ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమైను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్యగల వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనంపుము. ఇట్లాగా ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులను రాగానే ఇట్లనను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. ఈ రీతిగా ఆ రాజు చాలా భయపడిపోయి ఆ వ్రాత రాజు బెల్షస్సరు. ఈ బెల్షస్సరు ఎవరు అంటే నెబుకద్నెజరు కుమారుడు. నెబుకద్నెజరు చాలా గొప్ప రాజు. అతడు చేసినటువంటి కార్యాలు, అతని యొక్క గొప్పతనం ప్రజలందరికీ తెలుసు. అతని తర్వాత అతని కుమారుడు రాజు అయ్యాడు. ఇంతకీ ఈ బెల్షస్సరు చేస్తున్న పని ఏ సందర్భంలో ఇది జరిగింది అంటే, తన రాణుల్ని, తనకున్నటువంటి ఉపపత్నులను, ఇక్కడ ఐదో అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చూస్తే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేశాడు. 1000 మందికి. ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేము దేవాలయంలో నుంచి తెచ్చినటువంటి వెండి బంగారు పాత్రలు తీసుకురండి అని ఆజ్ఞ ఇస్తే 1000 మంది విందులో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు తీసుకుని త్రాగడం ఆరంభించారు. దాంట్లో ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకుని రాణులు, ఉపపత్నులు, అధిపతులు ఆ 1000 మంది త్రాగుతూ విందు చేసుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇత్తడి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను పెట్టుకొని స్తుతిస్తూ ఉన్నారు. ఆ మెటల్, ఆ రకరకాల ఆ యొక్క లోహాలతో చేసిన ఆ యొక్క విగ్రహాలు పెట్టుకుని మరి రాణులతో, ఉపపత్నులతో, అధిపతులతో ఆ ద్రాక్షారసము యెరూషలేము దేవాలయంలో నుంచి తెచ్చిన ఆ యొక్క పాత్రలో పోసుకుని తాగుతూ ఆనందిస్తున్నారు. ఆ సమయంలో రాజు పక్కనున్న దీపం దగ్గర, ఆ గోడ దగ్గర, ఆ పూత మీద వ్రాయిస్తున్న ఒక హస్తము, ఆ వేళ్ళు. ఈరోజు మనం ఆ వ్రాత ఎవరిది అనే టాపిక్లో మనం ఉన్నాం. ఆ వ్రాతను చూస్తే ఆ వ్రాసినటువంటి హస్తం కూడా కనబడుతుంది అక్కడ. వేళ్ళు చూడండి, హస్తపు వేళ్ళు, ఇక్కడున్న చదువుతున్నమాట. ఆ గడియలో మానవ హస్తపు వేళ్ళు, 5వ వచనం, మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయచ్చు. అసలు ఆ వ్రాత ఏంటో, ఆ వ్రాత ఏంటి, ఆ వ్రాత ఎవరిది, అసలు దాన్ని చదవడానికి ఎవరి వల్ల కావడం లేదు, దాని అర్థం ఏంటో తెలియడం లేదు. చాలా భయం. రాజు ఆ వ్రాత చూస్తుండగానే గడగడలాడిపోతున్నాడు, కీళ్ళు సడలిపోతున్నాయి. భయం వచ్చేసింది రాజుకి. బహుభయంకరంగా ఆ పరిస్థితి. దాన్ని చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరు చెప్తారు? గారడి వాళ్ళు, సకల విద్యలు చూడండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి అనేక మంది, మరి జ్ఞానం కలిగిన వాళ్ళు, మరి జ్యోతిష్యులు ఎంతోమంది వచ్చారు. ఎవరు కూడా ఏమీ చెప్పలేకపోయారు. కానీ అక్కడ ఒక న్యూస్ వచ్చింది రాజుకి. ఏమని న్యూస్ వచ్చింది? నీ రాజ్యంలో దేవతల ఆత్మ కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. నీ తండ్రి కాలంలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు కూడా ఉన్నాడు. 12వ వచనంలో
ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును, జ్ఞానమును తెలివిని గలవాడుగా కనబడెను. ఆ దానియేలుని పిలిపించాడు. ఈ దానియేలు ఉన్నాడు, అతను ఉన్నాడు అని తెలియపరిచినప్పుడు ఆ దానియేలుని పిలిపించారు. దానియేలు వచ్చి రాజుకి దీని ఒక అర్థం చెప్తున్నాడు. దానియేలు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాధనం. ఆ రాజభవనం నెబుకద్నెజరు కాలం నుంచి అతను ఆ రాజ్యంలో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన తలాంత కలిగి ఉన్నాడు. కలగన్నప్పుడు కల మర్చిపోయిన రాజుకి కల అర్థమేంటో, కల ఏంటో చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? దేవుని సందులో ప్రార్థించిన దానియేలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సమాధానం, ఆ దైవ శక్తి ద్వారా, ఆ దైవ జ్ఞానము ద్వారా, ఆ దేవుని నడిపింపు ద్వారా. ఎప్పుడైనా మానవ జ్ఞానానికి అందంది దేవునికి సమస్తము సాధ్యమవుతుంది. మనుషులు అసాధ్యం అనుకునేవి దేవుడు సాధ్యము అంటాడు. మనుషులకు చేత కాదు అన్నవి దేవుడికి చేతనవుతాయి. మనుషులు ఎట్టి పరిస్థితుల్లో వారి జీవితాలు సరిదిద్దుకోలేనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ జీవితాన్ని సరిదిద్దడానికి జోక్యం కలిగించుకుంటాడు. మనుషులు ఎవరి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తన మాటను పంపిస్తాడు. దేవుని వాక్కు ఎటువంటిదంటే మనిషి శక్తికి, మనిషిలో ఉన్నటువంటి ప్రతి ప్రత్యేకతకు అతీతంగా దేవుని శక్తి పనిచేయడం అనేది జీవితాల్లో వాస్తవం అవుతుంది, జీవితాల్లో కనపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, బెల్షెజరు తన గొప్పతనము, తన జ్ఞానము, తన ఆలోచన, తనకున్న ఐశ్వర్యము, తనకున్న స్థితిగతులను బట్టి దేవుని కంటే దేవుడేంది, దేవుడి మందిరంలో ఉండే పాత్రలేంటి, హూ కేర్స్ గాడ్, ఆ దేవుడికి ఎప్పుడైనా దేవుడికి కేటాయించింది దేవుడిదే. ఒకసారి చిన్న పిల్లలు, పాస్టర్ గారి పిల్లలు, చిన్న పిల్లలు, మా తమ్ముడు పిల్లలు, ఆ చిన్న పిల్లలు తీసుకుని ఒక ఊరు మీటింగ్స్కి వెళ్ళాను. చాలా చిన్న వాళ్ళు. ఆ టైం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మందిరంలోనే ఉన్నారు, పాటలు పాడారు, వర్షిప్ చేశారు. ఆ సమయంలో ఒక అద్దము దువ్విన పిల్లలు, చిన్న పిల్లలు కదా, తల దూకుంటున్నారు. దాన్ని ఏం చేశారంటే ఆ చర్చ్ గెస్ట్ రూమ్లో మర్చిపోయారు. మర్చిపోతే వస్తూ వస్తూ అయ్యా మనం మర్చిపోయామే, అద్దం దువ్విని మర్చిపోయాను ఒక చిన్న పాప అంటుంది. మరొక పాప ఏముంటుంది తెలుసా, దేవుని మందిరంలో మర్చిపోతే మరలా వెనక్కి వెళ్ళి తెచ్చుకోకూడదు అంటుంది. వింటావున్నాను. దేవుడి మందిరంలో విడిచిపెట్టింది, దేవునికి ఇచ్చింది మళ్ళా వద్దు. అక్కడ దేవుని బిడ్డలు వస్తే వాళ్ళు వాడుకుంటారు. చాలా ఆనందం అనిపించింది. దేవుడి మందిరంలో వాడబడే ప్రతి వస్తువైనా, దేవుని మందిరానికి ఇచ్చిన ఏదైనా, దేవునికి సమర్పించినది ఏదైనా మరలా మనం తెచ్చుకోకూడదన్న గ్రహింపు ఆ చిన్న బిడ్డకి కలిగిందని దేవుని స్తుతిస్తూ వచ్చాను. ఈరోజు దేవుడికి మనం ఇచ్చినప్పుడు ఆయన సాధనాలుగా, ఆయన కోసమే కేటాయించబడిన, ఆయనకే సమర్పించబడిన, ఆయన ఆలయాలుగా మారినటువంటి మనుషులు కూడా ఆయన సొంతమైన తర్వాత ఆ ఆలయాల్లో ఎవరికి ఆధిక్యత, ఎవరు అందులో ఉండాలి, ఎవరు దాంట్లో నివాసం చేయాలంటే దేవుడే. దేవుడికి కేటాయించింది దేవునికే. అందుకే యేసుప్రభు వారు ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. ఏంటి, కైసరుకు పన్నివ్వడం న్యాయమా అని అడిగారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆయన శోధిస్తూ పరిచయులు, శాస్త్రులు, ప్రభు అన్నాడు, దేవుడివి దేవునికి ఇవ్వండి, కైసరువి కైసరికి ఇవ్వండి. దేవుడికి ఇవ్వాల్సినవి తీసి లోకానికి ఇవ్వద్దండి. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి, లోకంకి ఇవ్వాల్సింది లోకానికి ఇవ్వండి. కాబట్టి ఆ రాజుకి ఎంతో ఐశ్వర్యం ఉంది, మహిమ ఉంది, ఎంతగానో జ్ఞానం ఉంది, కానీ అయ్యో దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితి, బహుభయంకరమైన జ్ఞానం అతనికి ఉంది. ఇప్పుడు దానియేలు వచ్చి అద్భుతంగా ఆ కళకి ఆ రైటింగ్ అనమాట, అది కళ కాదు, నిజంగానే జరిగినటువంటి విషయం. రాజు ఆ రాణులతో ఆనందిస్తున్న సమయంలో ఆ గోడ మీద వ్రాసిన ఆ వ్రాత ఎవరిది, ఆ చేయి ఎవరు, ఆ చేతి వేళ్ళు ఎవరివి,
అది భయానకంగా గడగడ రాజుని మొణికించి, ఆ రాజు తన వల్ల కావడం లేదు, అతను మౌనంగా ఉండలేకపోతున్నాడు, సంతోషంగా ఉండలేకపోతున్నాడు, సమాధానంగా ఉండలేకపోతున్నాడు. అతనికి కాళ్ళు కీళ్ళు నరాలు వణికి అసలు అతని పరిస్థితి బహుదారుణంగా మారిపోయింది. అటువంటి భయాన్ని కలిగించేటువంటి పరిస్థితి అక్కడ కలిగింది. గమనించండి, ఈ యొక్క దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 22వ వచనంలో బెల్షెజరు అతని కుమారుడగు నీవు దానియేలు ఇలాగ మాట్లాడుతున్నారు. చాలా చక్కగా దానియేలు ద్వారా దేవుడు ఈ యొక్క వ్రాతకి జవాబు అందిస్తున్నాడు. ఏంటి, నేను చెప్పాలనుకుంటే ఇది దేవుడే చెప్పిస్తున్నాడు నీకు, నా ద్వారా దేవుడే చెప్పిస్తున్నాడు. దేవుడు ఎలా చెప్పిస్తాడో అద్భుతంగా ఆ రాతక అర్థము ఏ జ్యోతిషులకి, ఏ శాస్త్రులకి, ఏ మాంత్రికులకి ఎవరికి అర్థం కావట్లేదు, ఏ మనిషికి అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ఆత్మ కలిగిన, దేవుని అభిషేకం కలిగిన దానియేలు మాత్రమే దాన్ని చెప్పడానికి దేవుడు పంపించాడు. దానియేలు ఇప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. బెల్షెజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి. ఏం సంగతి? ఇప్పుడు ఒక సంగతి జరిగింది వాళ్ళ ఇంట్లో. నెబుకద్నెజరు అనే రాజు బహుగా గర్వించిన రాజు, బహుగా దేవుడు హెచ్చించాడు అతన్ని. అతడు హెచ్చించిన తర్వాత, దేవుడు హెచ్చించినప్పుడు మనం ఎప్పుడు కూడా గర్వించితే అది ఎలాంటి పరిస్థితికి వస్తుందో ఇక్కడ రాయబడి ఉంది. 21వ వచనంలో, అంటే 20వ వచనం 21వ వచనం 5వ అధ్యాయం. అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారం చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. చూసారా, నెబుకద్నెజరు దేవుడు చాలా హెచ్చించాడు. ఆ ఘనతని అతడు, ఆ హెచ్చింపుని అతడు మనసును పెట్టుకోకుండా దేవుని ముందు గర్వించి బలాత్కారం చేయడానికి, భయంకరంగా ప్రవర్తించడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో దేవుడు అతని ఘనతను తీసివేసి అతని రాజ్యంలో నుంచి అతని సింహాసనం మీద అతను ఉన్నవాడిని దించి అతన్ని ఒక పశువులాగా, గడ్డి మేసేటువంటి పశువులాగా, గాడిదల మధ్యలో గడ్డి మేసేవాడిగా తరిమి వేయబడ్డానికి అనుమతించాడు, తిరిగి అతనికి బుద్ధి వచ్చేంత వరకు. కాబట్టి తిరిగి బెల్షెజరు అతని కుమారుడు నీవు ఈ సంగతిని ఎరిగి ఉండి, నీ తండ్రికి ఇటువంటి కార్యం జరిగిందని నీకు తెలుసు, నీ తండ్రికి దేవుడి దగ్గర నుంచి ఇటువంటి పరిస్థితి జరిగిందని తెలిసి నువ్వు కూడా ఎందుకు అలా చేశావు? నువ్వు కూడా ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలను తీసుకొని వచ్చి నీవు వాటితోటి, నీ రాణులతో, నీ అధిపతులతో, నీ వారితో త్రాగుతూ తూలుతూ నీ ఇష్టానుసారంగా ఆనందిస్తున్నావా? దేవుడికి ఇచ్చే ప్రత్యేకత ఎక్కడా? దేవునికి ఇచ్చే ఘనత ఎక్కడా? దేవుడు ఇచ్చేవాడే మనకు. దేవుడు ఎప్పుడు మన దగ్గర మనకు ఇచ్చి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. కానీ దేవుడికి మనం ఇచ్చేది ఏంటో తెలుసా? ఆయన ఘనపరచడమే. ఆయన ఘనమైన వాడని, ఆయనకి చెందిన మహిమను, ఆయనకి చెందిన ఘనతను దేనికి మనం ఇవ్వకుండా ఆయనకి అప్పగించుకోవటమే. అదే మన ఘనత. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ స్థానంలో, ఈ భయంకర పరిస్థితిలో బెల్షెజరు మతి తప్పి ప్రవర్తించాడు. అందుకోసమనే ఇక్కడ చూడండి 22-23 వచనాలు, బెల్షెజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకున్నావు. ఇది చేసిన మొదటి తప్పు. ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా పరలోకమందున్న దేవుని పైన నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. నెంబర్ 1, ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలను వాటిని తెచ్చి ఉంచుకుని
వాటితో త్రాగుచు చూడనేనను విననేనను గ్రహింపనేనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఈరోజు ఆలోచించాలా. నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆ దేవుని కనపరచలేదే. ఈరోజు నువ్వు బ్రతికేవు ఆయన కృపే కదా. ఈరోజు నీకు ఈ జ్ఞానం ఇచ్చింది ఆయనే కదా. ఈ రాజ్యం ఇచ్చింది ఆయనే కదా. ఈ స్థితి ఇచ్చింది ఆయనే కదా. ఈ స్థానం ఇచ్చింది ఆయనే కదా. ఈ ఆధిక్యతలు ఇచ్చింది ఆయనే కదా. ఇంత చేసిన దేవుని కనపరచకుండా ఆయనకు చెందినవి కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు ఒక ప్రత్యేకత అంటూ దేవుడికి లేదా? మనుషులకు మనం ఇచ్చే సమయం వేరు, దేవుడికి మనం ఇచ్చే సమయం వేరు. మనుషులకి మనం ఖర్చు పెట్టే డబ్బు వేరు, దేవుడి కోసం మనం కేటాయించి ఇచ్చేటువంటి ఆ యొక్క అద్భుతమైన కానుక వేరు. మనుషుల కోసం మనం ప్రయాసపడే ప్రయాస వేరు, దేవుని రాజ్యం కోసం, ఆయన సేవ కోసం, ఆయన పనుల కోసం మనం వెచ్చించేటువంటి సమయం వేరు. మన ఇష్టానుసారంగా మన కోసం మనం ఎంతగానో పాటుపడతాం. మన స్నేహితుల కోసం మనం వెచ్చించే సమయం వేరు. రాత్రి పగలు స్నేహితులతో కూర్చొని ఎంత బతకాని కొడతామో, ఎంత రాత్రి అనుకోకుండా, అసలు సమయం అనుకోకుండా ఎంతగానో సమయాన్ని వెచ్చించి ఎంతగానో అన్ని పనులు వదిలిపెట్టి వెళ్తాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని మహింపరచడానికి కొద్ది సమయం అన్న కూర్చోలేం. ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి కొంచెం సమయం వెచ్చించలేం. ఆయన సన్నిధిలో ఆయన పని చేయడానికి, ఆయన రాజ్యం కోసం, ఆయన కోసం ప్రయాసపడడానికి ఎంత కష్టం అనుకుంటాం. భయంకర చెడు తిరుగుళ్ళు తిరగడానికి ఇష్టప్రకారం తిరుగుతాం. ఇష్టానుసారంగా శరీరాన్ని పాపపు కార్యాలకు అప్పగించుకుంటాం. నిజంగా ఆ పాత్రలు దేవుని పాత్రలు. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరంలో కూర్చొని ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుడు ఇచ్చిన జీవం పోసుకున్నావు, దేవుడి ఇచ్చినటువంటి బలముతో జీవిస్తున్నావు, దేవుడిచ్చిన జ్ఞానంతో ఉన్నావు. ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు చదువులో ఉన్నా, నువ్వు ఎటువంటి ప్లేస్లో ఉన్నా, నీకు ఎటువంటి దేవుడు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చినా అవన్నీ దేవుడే ఇచ్చాడు నీకు. కానీ ఎన్నడైనా ఇంటర్మీడియట్ చదువుతున్నాను, జూనియర్ ఇంటర్, కానీ మంచి స్వరం నాకు ఉంది కాబట్టి చక్కగా అందరూ మెచ్చుకుంటూ ఆస్థాన గాయని అని పేరు పెట్టారు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్చరర్స్ అందరూ పాడమని. మా కుటుంబంలో ఎప్పుడు కూడా సినిమాలు కానీ, సినిమా పాటలు కానీ, లోకపు అపవిత్రమైన ఏమీ మా ఇంట్లో కనబడు. అంతా దేవుని సన్నిధి, దేవుని వాక్యం, ప్రార్థనే. కానీ ఫ్రెండ్స్తో ఉంటే పిచ్చి మొహం, అసలు నీకు ఏం తెలుసు? నీకు ఒక్కసారి సినిమాకి రా, నువ్వు ఆ పాటలుగా నేర్చుకుంటే ఆ పాటల్లో ఉన్న మాధుర్యం ఏమంటావు? నీకు అసలు సంగీతమే నీకు ఇష్టము, కానీ అది నేర్చుకో అని ప్రేరేపించారు. స్నేహితులతో కూర్చుంటే సరైన ట్రాక్లోకి అనడంలో కొద్దిమందే తీసుకెళ్తారేమో, కొద్దిమంది పక్కకే తీసుకెళ్తారు. కాబట్టి ఎక్కువగా దేవుడి మాట కంటే స్నేహితుల మాట వినడం అనేది సహజంగా మనిషికి, యవ్వన బిడ్డలకి ఎక్కువగా అదొక అడిక్షన్ అనమాట, అదొక దురలవాటు అయిపోతుంది. స్నేహితులు చెప్తే చాలు, తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా వదిలిపెట్టేస్తాం. నేను నిజంగా నాన్న అమ్మ అనుకోలేదు, వాళ్ళతో పాటు మొట్టమొదటి కాలేజీ అంతా కలిసి సినిమా హాల్కి వెళ్ళడం జరిగింది. నాకు కొత్తగా ఉంది, చూడనే లేదు. పుట్టిన తర్వాత ఏం సినిమా అంటే తెలియదు నాకు. జూనియర్ ఇంటర్లో తెలిసింది, ఓహో ఎట్లుంటుందా, భలే ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఆ దృశ్యాలు అవన్నీ చూస్తూ, వాటన్నిటికంటే ముఖ్యంగా పాటలు మొత్తం ఒక్క గంట 2 గంటల్లో నేర్చేసుకున్నాను. మొత్తం ఆ పాటలు మధురంగా పాడేస్తున్నాను. వాయిస్ అంతా ఆ పాటలకి సూట్ అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టడమే. ఎంత బాగుంది, అందులో సరైన సందేశం ఉందా? ఎంత భయంకరమైన దుష్ట అపవిత్రమైన మాటలే, కాముకత్వపు మాటలు, జారత్వపు మాటలు, పాపాన్ని ప్రేరేపించే మాటలు, చెడును ప్రేరేపించే మాటలు. ఈ చిన్న వయసులో ఆ మాటలు పలుకుతూ ఉంటే మరి ఎప్పుడెప్పుడు ఆ పనులు చేద్దామా అనేటువంటి ప్రేరణే వస్తుంది. ఏమీ తెలియదు, కానీ ఎక్కువైపోయింది అది. అందుకే ఒక పరీక్ష వచ్చింది నాకు. మోకరిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను ప్రతిరోజు, కానీ ఒక స్వరం నా హృదయంలో, అదే నా రక్షణ దినం, మర్చిపోలేని దినం,
కుమారి, నీకు ఇచ్చింది నేను జ్ఞానం ఇచ్చాను, శరీరం ఇచ్చాను, స్వరం ఇచ్చాను, ఇదిగో మంచి జీవితం ఇచ్చాను. చాటుగా పోయి కూర్చుంటే దేవుడు చూడ్డు అనుకుంటున్నారా? చాటు కూర్చుంటే దేవుడు మన మొహం చూస్తాడు. చాలా సందర్భాల్లో దేవుడికి వెళ్ళిపోయి చాటుని ఏమైనా చేద్దాం అనుకుంటాం కదా. ఎక్కడైనా సరే మనుషులకి చాటుగా మనం ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎవరు చాటుగా కూర్చోవాలని అనుకుంటారో వాళ్ళ దగ్గరే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఆ దొంగ బతుకు పూర్తిగా పోయి దేవుని దగ్గరికి రావాలని. అందుకే మనిషి పాపం చాటుకి వెళ్ళిపోతాడు, మనిషి సొంత ప్రయత్నాలు చాటుకి వెళ్ళిపోతాడు, మనిషి సొంత జ్ఞానం చాటుకి వెళ్ళిపోతారు, మనిషి సాకులు చాటుకి వెళ్ళిపోతారు. ప్రిన్సిపల్ గారు పిలిచారు, ఈరోజు మనకు మూన్ లైట్ డిన్నర్ అన్నారు. చక్కగా పాటలు పాడాలి అంశుమతి, నువ్వు చక్కగా అన్నీ పాడేయాలంటే బాగా పాడేశాను. మూన్ లైట్ డిన్నర్ మేమందరం అంత ఉమెన్స్ కాలేజ్ చక్కగా పాడిన తర్వాత నేను వస్తున్నాను. ఒక అక్క పిలిచారు నన్ను, మంచి దేవుని బిడ్డ. అంశుమతి, నువ్వు చిన్నదానివి కదా, మంచిదానివి, బాగానే ప్రార్థన చేసుకుంటుంటావు, అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, ఎందుకు పాప అంత అసభ్యకరమైన మంచి పాటలుగా మంచి మాటలుగా అలాంటి పాటలు అంత మంచి స్వరంతో పాడేవి ఎందుకు పాప అంటే నేను చాటుకి వెళ్ళిపోయాను. ఏ చాటు తెలుసా? ఏంటక్క మాట్లాడతారు మీరు, అధికారులకు లోబడాలి. మేడం పిలిచారు, మేడం పాడమన్నారు, అందుకు పాడాను తప్ప అని నా సొంత ప్రయత్నంతో, సొంత జ్ఞానంతో, నా సొంత మాటల్ని పలికి నా తప్పుని నేను తప్పు అని ఒప్పుకోలేకపోయాను. ఆవిడన్నారు, అట్లాగైతే ఇంకొక పని చేయమంటారు, చేస్తావా అని. ఒక చెప్పకూడని మాటలు చాలా మాటలు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటాయి, అవన్నీ చెప్తారు, చేస్తావా? నో. ఇది నువ్వు ఇక్కడ నీవు నీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోకపోతే ఎక్కడైనా కాపాడుకోలేవే అని అన్నారు. అవును, ఒక్కసారి అలా చూశాను, నాకు కూడా తెలుసు బైబుల్ అన్నట్టు చూశాను. అది యవ్వన కాలంలో ఉన్న ఆ పొగరు. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను, నాకు నెమ్మది లేదు, మోకరిచ్చాను, ప్రభా నాకెందుకు నెమ్మది లేదు, నేను బిడ్డనే కదా అనుకుంటున్నాను. కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన శరీరము, నీకు ఇచ్చిన అందము, నీకు ఇచ్చిన స్వరము, నీకు ఇచ్చిన జ్ఞానము, నీకు ఇచ్చిన సమస్తం నేనే, నువ్వు తెచ్చుకోలేదు, ప్రాణం మాదే. కానీ ఎంత అపవిత్రమైన మాటలతో కూడిన ఆ భయంకరమైన అపవిత్ర సందేశాన్ని నువ్వు ఇలాగ పాడావే, దేవుని బిడ్డవు కదా, నా బిడ్డవు కదా అని ఆవిడ నిన్ను హెచ్చరిక చేస్తే ఆమెను అట్లా ఎదిరించావే నువ్వు ఎక్కడ దాగగలవు? నువ్వు యథార్థంగా నీ తప్పు ఒప్పుకుంటే. ఎందుకు దాగుతున్నావు, ఎందుకు దాచుకుంటున్నావు? అందుకే నీ మనస్సు నువ్వు మార్చుకుంటే, నువ్వు మారు మనసు పొందితే, నీ హృదయాన్ని నాకు తెరిస్తే, ఈరోజు నీ హృదయంలోకి నన్ను నువ్వు పిలిస్తే, నీకోసం ప్రాణం ఇచ్చాను నేను, రక్తం కార్చాను నేను, నీ బిడ్డను నా కుమార్తెగా సాధనంగా చేసుకోవాలని ఇష్టపడ్డాను. నేనే నీకు జీవం. ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక వాయిస్ వినబడుతుంది, తట్టుకోలేకపోతున్నాను, గడగడ అడుగుతున్నాను, నీ స్వరం నాది. ఇంకంతే, కూర్చున్న దాని మోకాల మీద పడిపోయాను, కన్నీళ్ళు కారుస్తున్నాను, ఎవరు లేరు గదిలో. నేను ఆ రోజే ఆ 16 సంవత్సరాల వయసులో, ప్రభువా నన్ను క్షమించండి, నిజమే ఆ అక్కని ఎదిరించాను నేను, ఆవిడ ప్రిన్సిపాల్ పాడమంటే పాడాను కానీ అని నా తప్పుని ఇంకొకరి మీద వేసేసాను. క్షమించు ప్రభువా, ఇంకెప్పటికీ నేను ఈ స్వరం నీది, ఈ హృదయం నీది, ఈ శరీరం నీది, సమస్తం నీదని ఆ రోజు నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించాను. ఆ రోజు నా జీవితంలో ఒక శుభకరమైన దినం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇచ్చినవాడు, నిన్ను పెంచినవాడు, నిన్ను బ్రతికించినవాడు, నిన్ను నిలబెట్టినవాడు, నీకు తలాంతులు ఇచ్చినవాడు ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త కదా. ఓ బెల్షెజరు, చూడండి, బెల్షెజర్కి ఒక వర్తమానం వస్తూ ఉంది. 23వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి.
ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమ ఉపకరణములు ద్రాక్షరసం పోసి త్రాగి, ఇలాగ నువ్వు చేసావు కదా, నీ ప్రాణమును సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయన నువ్వు గనపరచలేదే. ఈరోజు కూడా ఈ మాట ఎంత బలంగా మన దగ్గరకు వస్తుందంటే, ప్రాణం ఇచ్చిన వాడిని, నీకు సమస్తం ఇచ్చిన వాడిని, నీకు ఇంతగా నేను హెచ్చించిన దేవుణ్ణి నువ్వు గనపరచలేదే, నువ్వు మర్చిపోయావే. కావున ఆయన ఎదుట నుండి ఎరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏమనగా, మెనే మెనే టెకెల్ ఉపార్సేన్. ఇది ఆ భాష కూడా మెనే మెనే టెకెన్ ఉపార్సేన్ అంటే ఏంటి? ఇక్కడ రాయబడిన మాట, దాని అర్థం కూడా చెప్తున్నాడు. మెనే మెనే టెకెల్ ఉపార్సేన్, ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేశాడంతే. లెక్క చూశాడు, నీ లెక్క నీకు అప్పగిచ్చిన దాన్ని నువ్వు చేయలేదు, లెక్క చూసి ముగించాడు. నెక్స్ట్, దాన్ని ముగించాను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు, నువ్వు త్రాసులో తక్కువగా కనపడ్డావు. పెరైస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పారసీయులకు ఇయ్యబడును. చూసారా, 3 తీర్పులు. మాట వినకపోతే, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వకపోతే, దేవుడు చెప్పేంత వరకు, దేవుడు గద్దించేంత వరకు, దేవుడు ఆ గోడ మీద ఆ హస్తం ఎందుకు రాసిందో ఎవరు చెప్పినా వినలే బెల్షస్సరు. దేవునికి ఇవ్వాల్సిన ప్రత్యేకత లేదు. దేవునికి వాడవలసిన ఈ యొక్క పాత్రల్ని, దేవుని ఆలయంలో ఉన్న పాత్రల్ని తన సొంత ఇష్టంతో వాడుకుంటున్నాడు. తన రాణులతో, తన ఉపపత్తులతో, తన అధిపతులతో ద్రాక్షరసం పోసుకుని తాగుతూ తోలుతూ ఆనందిస్తున్నాడు. ఈరోజు నీ మనస్సును అణుచుకోకుండా ఇలా చేశావు. బెల్షస్సరుకి లెక్క ముగించాడు. ఎప్పుడైతే లెక్క ముగించాడు అయిపోయింది లైఫ్. తూచాడు, తక్కువైపోయావు. తూకంలో తక్కువైపోయావు, లెక్కలో తక్కువైపోయావు. ఇక నిన్ను, నీ రాజ్యాన్ని, నీ ఘనతని, నీ గౌరవాన్ని తీసి ఇంకొకరికి ఇచ్చేస్తున్నాను. అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. దేవుని తీర్పులు ఎలా ఉంటాయో తెలుసా? అందుకు ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతారని ఆ మాట చదువుతుంటేనే భయం వేస్తుంది. చాలా సందర్భాల్లో దేవుని ప్రేమ, దేవుని గద్దింపు, దేవుడు ఎంతగానో హెచ్చరిక చేస్తాడు. కమాన్ రా, నా యొద్దకు రా, తిరుగు. నిజంగా ఈ మనసు అణుచుకొనక అనే మాటలో నిజంగా చాలా ప్రత్యేకమైన విషయం. మనసు అణుచుకోవటం అనేది మనిషికి దేవుడిచ్చేటువంటి కృపే. మన మనసు మన జీవితాన్ని నిర్ధారిస్తుంది. మన మనస్సును బట్టి మన జీవితంలో మన గొప్పతనాలు ఆధారపడి ఉంటాయి. నిజంగా దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 25వ అధ్యాయం శ్రేష్టమైన మాట ఇక్కడ ఉంది. 25వ అధ్యాయం 28వ వచనంలో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సు అణుచుకునలేనివాడు అంతే. ఒక పట్టణానికి ఆ కాంపౌండ్ వాల్, ఆ ప్రాకారం, దిట్టమైన ప్రాకారాలు ఆ దినాల్లో కట్టుకునేవాళ్ళు. ఆ ప్రాకారం అది లేకపోతే ఆ పట్టణం మీదకి శత్రువు ఎప్పుడైనా వస్తాడు, దోచుకుంటాడు, నాశనం చేస్తాడు. ప్రాకారం లేకుండా జీవితానికి ప్రాకారం ఏంటి? జీవితానికి ప్రాకారం మనసే. ఒక మనసు స్థిరంగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, నీ మనస్సులో నీవు దేవుడికి చోటిచ్చి, నీ మనస్సులో దేవుని వాక్యాన్ని పెట్టుకొని, నీ మనస్సులో దైవ భయం కలిగి, నీ మనస్సును దేవునికి ఇస్తే, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ పటిష్టమైన స్థిరమైన నిర్ణయము ఏ విధమైన పాపానికి, శాపానికి, శత్రు ప్రలోభానికి నిన్ను లొంగిపోనీయకుండా స్ట్రాంగ్ మైండ్గా ఉన్న నీవు ఒక ప్రాకారం గల పట్టణం లాంటిది నీ జీవితం మారిపోతుంది. నువ్వెప్పుడైతే స్థిరమైన నిర్ణయాలను దేవుని కొరకే, దేవుడితో, ఆ తర్వాత ఆ యవ్వనస్తురాలుగా నేను, ఆ 16 years గర్ల్ నేను ఆ టైంలో ఒక స్ట్రాంగ్ తీర్మానం తీసుకొని అది ప్రిన్సిపల్ గారు పిలిచాను నన్ను. చూడు అంశమతి, నెక్స్ట్ వీక్ మన కాలేజ్ డే ఫంక్షన్, 10 మంది మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్ వస్తున్నారు.
ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకా మినిస్టర్స్ వస్తున్నారు. మన కాలేజీ చాలా పేరు పొందింది. నీకు స్పెషల్ ప్రోగ్రామ్, 1/2 hour నువ్వు ది బెస్ట్ సాంగ్స్, నువ్వు మంచి పాటలు ఇవన్నీ నువ్వు పాడాలా, నీకు స్పెషల్, నేను కోరారు అందరూ అంటే ఇలా తల ఉంచాను. ఎస్ అన్నాను. కానీ నా గుండెలు పగిలిపోతున్నాయి. నేను అప్పటికి రక్షించబడి 1 week, ఒక్క వారమే. ఈ ఒక్క వారం 7 రోజులైంది. ఇప్పుడు నాకు పెద్ద పరీక్ష. వేదన వచ్చేసింది, భయం వచ్చింది. ప్రభువా, ఈ టైంలో నా మనసు నేను అణుచుకోవాలా, ఈ టైంలో నా మనసు నేను గట్టిగా చేసుకోవాలా, ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు వెంటనే మోకరించి ఒక మాట, నాకు భయం వేస్తుంది, నాకు చదువు కావాలి, నేను ఇంటికి పెద్ద కూతుర్ని, అయ్యో మా తండ్రి కష్టపడి చదివిస్తున్నాడు, నేను ఇప్పుడు కానీ ఈ టైంలో నీకు వ్యతిరేకంగా ఉంటే, నీ మాట నెరవేర్చకపోతే నాకు జ్ఞానము ఉండదు, నాకు బుద్ధి ఉండదు, నాకు శక్తి ఉండదు, నేనేమైపోతానో. దేవుడికి వ్యతిరేకంగా మనం బతికి బట్టగట్టలేం. దేవునికి వ్యతిరేకంగా దేవుని మాట వినకుండా మనం మన ఇష్టానుసారంగా జీవించి పైకి వెళ్ళాలంటే వెళ్ళలేం. ప్రభువా, నాకు భయంగా ఉంది, నన్ను క్షమించు, నేను ఇప్పుడు ఈ పరీక్షలు ఎట్ట నెగ్గాలి? అప్పుడు ప్రభు ఒక మాట అన్నారు నాతో, 7 రోజులు ఇదే ప్రార్థన. నీకు స్వరం ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా గనపరిచావా? నీకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా గనపరిచావా? నీకు మంచి శరీరం ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా గనపరిచావా? నీకు మంచి స్వరూపం ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా గనపరిచావా? నేను ఈరోజు నిన్ను నా బిడ్డగా బ్రతికించి నిలబెట్టానే. 5 సంవత్సరాల వయసులో నేను చనిపోవాల్సింది, 8 సంవత్సరాల వయసులో చనిపోవాల్సింది, 12 సంవత్సరాల వయసులో చనిపోవాల్సింది. ప్రతి 2 సంవత్సరాలకి మరణం నా దగ్గరకు వచ్చేదట. 2 నెలలైతే మరణం వస్తుంది, 4 నెలలకు వస్తుంది, 6 నెలలకు వస్తుంది. ఇటువంటి సరి సంఖ్య వచ్చినప్పుడల్లా మరణం వచ్చేది. అలాంటి టైంలో నేను నిన్ను కాపాడానే. ప్రతిసారి నీవు బ్రతకడానికి నేను నీకు జీవం ఇచ్చానే. ఈరోజు నువ్వు నన్ను భయంపరచువా? నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్తున్నావా? నువ్వు నీ ఇష్టం నెరవేర్చుకోలేవు, అంతే. ఆ రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. దేవుని బిడ్డ, దేవుడు నా మనస్సుని స్థిరపరిచారు. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడంతే. మనస్సు స్ట్రాంగ్ అయిపోయింది. ప్రభువా, చదువు మానేస్తా, చదవకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, వెళ్ళి నేను నా దేవుణ్ణి అక్కడ మహింపరుస్తా. అది సెక్యులర్గా అక్కడ అందరూ రకరకాలైన వాళ్ళు ఉంటారు. అక్కడేంటి నేను దేవుని గురించి పాడేది? అది మంచిది కాదు. అందరూ అసహించుకుంటారు, కోప్పడతారు. అసలు అక్కడ నేను ఉండగలనా? ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి. వెళ్ళి నిలబడ్డాను. యేసు ప్రభు సిలువను గురించి, ఆయన ప్రేమను గురించి పాడనంతే. అందరు లెక్చరర్స్, ప్రిన్సిపల్ అసలు గందరగోళం అయిపోయారు, ప్యానిక్ అయిపోయారు. అసలు అంతే. ఆ పాఠం ఇంకా డయాస్ దిగడం, పరిగెట్టుకుంటున్నా రూమ్కి వెళ్ళి, ప్రభువా నీ పని నెరవేర్చాను, నేను చిన్నదాన్ని, నాకున్నది ఇంతగా, ఈ కొంచెమే నేను ఇవ్వగలను నీకు, నేను ఈ కాలేజీలోంచి వెళ్ళిపోతాను, ఈ హాస్టల్లోంచి వెళ్ళిపోతాను, ఇక నేను నీ ఇష్టం అని అప్పగించుకున్నాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆ పరీక్షలో నాకు జయం ఇచ్చాడు. ఈరోజు నీ మనసు దేనికోసమైనా సరే, ఏ టైంలో ఎలా ఉన్నావో, ప్రభువుని మహింపరచలేని దుస్థితి నీకుందేమో, నా ఇష్టము నా శరీరం అని ఇష్టానుసారంగా వాడుకుంటున్నావేమో. దేవుని పాత్రల్ని, దేవుని ఆలయంలో ఉంచాల్సిన పాత్రల్ని, దేవునికి మహిమ తేవాల్సిన పాత్ర నువ్వే. మనమే ఆ పాత్ర, మనమే ఆ పాత్ర. ఆ పాత్రలో ఏం పోసావు దేవుని బిడ్డ? నీ స్వార్థం పోసావా? ద్వేషం పోసావా? కాముకత్వం పోసావా? జారత్వం పోసావా? పనికి మాలినటువంటి చెడుకారాలు పోసావా? డ్రగ్స్ పోసావా? తాగుడు పోసావా? మత్తు మందులు పోసావా? ఏం పోసావా ఆ పాత్రలో? నీ పాత్ర ఎలా ఉంది? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావా? ఇష్టం వచ్చినట్టు పాపిష్టి కార్యాలు చేస్తున్నావా? ఆ కళ్ళు పాడు చేసుకుంటున్నావా? ఆ నోరు పాడు చేసుకుంటున్నావా? ఆ ఒళ్ళు పాడు చేసుకుంటున్నావా? ఆ చేతులు పాడు చేసుకుంటున్నావా? రాత్రింబగళ్ళు నీ మనసు ఆ పిచ్చి 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 పాపిష్టపు ఆలోచనలు ఆలోచించి, ఆ వినాశకరమైన అపవిత్రమైన వాటిని తలంచి, ఆ చెడ్డవే నీ మైండ్లో ఉన్నాయా? పాడు చేస్తున్నావు ఆ పాత్ర. మనస్సు ఒక పాత్ర, నీ హృదయం దేవుని పాత్ర, నీ చేతులు ఆయన పాత్ర,
నీ కాళ్ళు ఆయనకు పాత్ర ఉపయోగ సాధనాలు, నీ చేతులు ఆయనకు వాడబడతాయి, నీ కాళ్ళు ఆయనకు వాడబడతాయి, నీ నోరు ఆయనకు వాడబడుతుంది, నీ గొంతు ఆయనకు వాడబడుతుంది. ఒక యవనస్తురాలు, ఓ తినొద్దు పాన్పరాకు, తినొద్దు పాన్పరాకే నా ప్రాణం, ఇక మాట్లాడితే మీకు మర్యాద ఉండదు అని చాలా దూషించేది. అసలు నిజంగా ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద ఫంక్షన్లో కలిసింది, ఆమెను చూస్తే ఆశ్చర్యపడ్డాను. నోరు తెరవలేని స్థితిలో ఉంది. ఈమె నా క్లాస్మేటే కదా, ఎందుకు ఈమె ఇలాగ అయిపోయిందంటే ఆమె ఒక భయంకరమైనటువంటి అడిక్షన్కి గురి అయింది. యవనస్తులుగా ఉన్నప్పుడు అలవాటు చేసుకున్న దుర్వ్యసనాలు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాయి. యవన కాలంలో దేవుని కాడి కిందకి రావాల్సిన జీవితాలు యవన కాలంలో అపవిత్రమైన కార్యాలకి అప్పగిస్తే ఆ పాత్ర పాడైపోయి భయంకరంగా మారిపోతుంది. బెల్షెజరు, నీ లెక్క నేను చూస్తున్నాను, జాగ్రత్త. నీ లెక్కలో తగ్గిపోయావు, నీకు వెయిట్ లేదు, తూకం వేశాను నిన్ను, వెయిట్లో తేలిపోయావు, నీ పరిశుద్ధత కాపాడుకోలేకపోతున్నావు. నీకు ఇచ్చిన దినాలు, నీకు ఇచ్చిన అవకాశాలు, నీకు ఇచ్చిన అనేకమైనటువంటి నువ్వు కాలదనుకుంటున్నావు. ఇదిగో ఇక నీకున్న దాన్ని తీసేస్తున్నానంతే. దేవుడికి ఎంత కోపమో, దేవుడికి అంత ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైంది, దేవుని కృప శాశ్వతమైంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన కోపం కూడా అంత గొప్పదే. కానీ ఆయన కోపం తెప్పించే స్థితి మనిషి చేసిన ఆ కోపంలో నుంచి ఆయన మనల్ని ఆ కోపంతో నశింపజేయకుండా కృపతో క్షమిస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా ఆయన లెక్క వేసేంత వరకు మనం ఉంటే, దేవుడు మనతో కలువరి శిలువలో చూపించింది అదే. దేవుని కోపానికి అడ్డం వచ్చింది యేసయ్య, దేవుని కోపానికి అడ్డుగా నిలిచింది యేసు ప్రభు, ఆ ఉగ్రతకు అడ్డుగా నిలిచింది కలువరి శిలువ ప్రేమ. అందుకే ఆయన అంటాడు, నువ్వు ఎంత ఘోర పాపం చేసినా యేసు ప్రభు ద్వారా నీకు క్షమాపణ ఉంది. దేవుని కోపం నీ మీద మండకుండా ఉండడానికి అడ్డొచ్చి ఆ ఘోర శిలువలో ఈ చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతుల్లో చీలలో, ఈ పాదాలతో తిరిగి చేసిన పాపాల కోసం ఆయన పాదాల్లో చీలలో, ఈ తలంపులతో చేసిన పాపం కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఈ హృదయంలో, ఈ చెడిపోయిన హృదయంలో చేస్తున్న అపవిత్రమైన పాపం కోసం ఆయన ప్రక్కలో బల్లెం. ఈ శరీరం నాది, నా ఇష్టం అనుకుంటూ ఆ శరీరం పరిశుద్ధాత్మక ఆలయమై ఉండగా నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. కానీ నా ఇష్టం అంటున్నావు. ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తావు, ఇష్టం వచ్చిన పని చేస్తావు, ఇష్టం వచ్చిన తిరుగుతావు, ఇష్టం వచ్చిన మాట నోటితో మాట్లాడతావు, ఇష్టం వచ్చిన చూపు చూస్తావు, ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా వ్యవహరిస్తావు. అది నీ సొంతం అనుకుంటున్నావా? అది దేవుడిచ్చినది. మీ దేహం మీ సొంతం కాదు. నా ఇష్టం అనుకుంటావా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహం? దేవుని బిడ్డ, ఈ దేహం ఎక్కడిది? ఈ దేహాన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాటను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో మన ఆత్మీయ జీవితంలో మనకు ఆయన ఇచ్చేటువంటి హెచ్చరిక, ఆయన ఇచ్చేటువంటి సూచన, ఆయన మనతో మాట్లాడే విధానము మన మేలు కోసమే. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఎంత గొప్ప సత్యాలని మనకు తెలియపరుస్తూ ఉన్నాడంటే, దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట మనం చూస్తే, దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఈ వచన భాగాల్ని మనం పక్కన పెడతాం. ఈ వచన భాగాలు మనం చదువుతూ ఉంటే దేవుడు మనతోటి ఇంత చక్కటి మాటలు మాట్లాడతాడా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన పిల్లలు, చాలా అద్భుతమైన మాట. బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఆ బిడ్డ జీవితం వాసన అంటే కీర్తి, వాసన అంటే ఆ బిడ్డలకి కీర్తి ప్రతిష్టలు, ప్రియమైన బిడ్డగాను ఉండాలని. తప్పించుకొని ఎక్కడికి పోతావు దేవుని సన్నిధిలో నుంచి? నువ్వెక్కడికి పోయినా దేవుడు కాపాడాలా, నువ్వెక్కడ కూర్చున్నా దేవుడు కాపాడాలా. ఏం కూర్చుంటావు దేవుడి సన్నిధిలో? బోరు కొట్టే వాక్యం కదా. మనం బోరు కొట్టే వాక్యం అంటే, హోరు తుఫానులో, గాలి తుఫానులో అక్కడ దేవుడు అంటే ఎవరున్నారు?
దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో సమయం ఇష్టం లేదు. పెను తుఫాను. అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ ఇల్లు పడలా. ఏంటి ఊరికే భక్తి, ప్రార్థన, వాక్యము, వాట్ ఈస్ దిస్? ఎంజాయ్ చేసుకొని బతకకుండా ఆ పిచ్చి మొహం వాళ్ళ పిచ్చోళ్ళు కూర్చుంటే మనం ఎందుకు కూర్చోవాలనుకుంటే ఆ ఇసుక మీద కట్టుకున్న నేల మీద ఇష్టానుసారంగా జీవితాన్ని మన కోరిక ప్రకారం మన మనసులో పుట్టే బుద్ధి ప్రకారం అట్ట కట్టుకుని ఉంటే ఒక్కసారి గాలి విసిరి ఆ వరద వచ్చి ఆ ఇల్లు గొప్పలాగా కూలిపోయింది. రెండిటి మీద గాలి వస్తుంది. దేవుని మాట మీద కట్టుకుంటే ఆ గాలికి నిలబడతావు, దేవుని వాక్యం మీద కట్టుకుంటే ఆ పవర్కి నిలబడతావు, ఆ తుఫానుకి నిలబడతావు. కానీ దేవుని మాట అక్కర్లేదు, దెయ్యం మాటలేనన్నా పద, జీవిత కాలం అంతా ఎంజాయ్ చేద్దాం పద. సాతానుతోటి వాడు ఏం చెప్తాడో, వాడు ఎక్కడ గెంతమంటాడో, వాడు ఎక్కడ ఎగరమంటాడో, ఒకడెక్కడ దూకమంటాడో, వాడు ఏం చేయమంటాడో, వాడెక్కడ కూర్చోమంటాడో, వాడితోనే సమయం కనపడదామని వెళ్ళిన జీవితాలు, ఇసుక మీద కట్టుకున్న జీవితాలు కూలిపోతాయి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాటలు మనం చూస్తే, దేవుని బిడ్డలు ప్రియమైన పిల్లల వలె దేవుడు మనల్ని ప్రేమించి ఆయనకి ప్రియమైన వాళ్ళగా ఉండడానికి ఆయన మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. తన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ప్రాణం ఇచ్చి చిందించి ఆ రక్తం మనల్ని విమోచించి ఆయనకు సొత్తైన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం శ్రేష్టమైన మాటలు ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇదొక పాత్ర. ఈ దేహం. బెల్షెజరు, నువ్వెంత ఘోరమైన పని చేసావయ్యా? నీవు దేవుని పాత్రని తెచ్చి నీ ఇష్టానుసారంగా వాడుతున్నావా? దేవుని కోసం వాడబడాల్సినటువంటి ఆ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటావా? దేవుడికి ఇవ్వాల్సిన ఆ శరీరం నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా వాడుకోవటానికి నీకు అధికారం ఉందా బెల్షెజరు? అఫ్ కోర్స్ యు మే బి ఏ కింగ్. తీసేస్తున్నాడు అధికారం. నీ సింహాసనం తీసేస్తున్నాడు, నీ రాజ్యం తీసేస్తున్నాడు, నీ లెక్క అయిపోయింది. నీకు అసలు దేవుడి ముందు నిలబడే సత్తా లేదు. చూసావా? తాకెట్లో వేశాడు, త్రాసులో వేశాడు, తేలిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్న మాట, నీ దేహము నీది కాదు, నా ఇష్టం అంటూ నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆ దేహం దేవుని మహిమపరుస్తుందా? నువ్వు ఎక్కడ నిలబడుకున్నా అక్కడ నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు, ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉందా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరేమి చేసినను దేవునికి మహిమ తీసుకురావాల్సిన బిడ్డలుగా ఉన్నారు కదా. కాబట్టి ఈ సందర్భంలో ఆ వ్రాత, అందుకే దేవుని వాక్యం చెప్తున్న, ఒకరు తన మనస్సు అణుచుకోకపోతే ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సుని అణుచుకొనలేనివాడు అంతే. నిజంగా ఈ దినాల్లో మన మనసు బహుబలంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అది స్థిరంగా ఎంత శక్తివంతంగా ఉంటుందో మన జీవితం కూడా అంత శక్తివంతంగా ఉంటుంది. దానికే హీరోస్ ఎవరు? అసలు నిజంగా అడ్వెంచరస్ అంటే సాహసోపేతమైన కార్యాలు చేసే పరాక్రమశాలులు ఎవరు అని ప్రశ్నిస్తే చూడండి, దేవుని వాక్యంలో 16వ అధ్యాయం సామెతల గ్రంథం 32వ వచనం. సామెతల గ్రంథం 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని జయించడం అంటే అది హీరోయిక్ యాక్ట్. ఒక వీరుడు వీరోచితంగా పోరాడి శత్రు చేతిలో నుంచి ఆ పట్టణాన్ని కాపాడతాడు.
అంతటి వీరోచితమైన కార్యము, అంత శక్తివంతమైన కార్యం చేయాలంటే అతనికి ఎంత సత్తా ఉండాలా? ఇక్కడ అంటున్నాడు, ఒక పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సు స్వాధీనం చేసుకుంటే జీవిత కాలము నీ జీవితాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉంటాం. నీ మనసును నువ్వు స్వాధీనం చేసుకోవాలి. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉండాలి. కాబట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతి గలవాడు శ్రేష్ఠుడు. ఎన్నో పడుతున్నాయి నీ మీద, ఎంతగానో ఉన్నావు, ఎంతగానో బాధపడుతున్నావు. నిజంగా ఒక్కోసారి అనిపిస్తే సేవా జీవితంలో సామాన్యమైన మనుషుల మధ్యలో ఉన్నాం. ఎటువంటి పరిస్థితులు అంటే అసలు వాళ్ళు చీల్చేస్తారా, అబ్బా ఎంత అవమానపరుస్తారు, ఎంత దూషిస్తారు, ఎంత ద్వేషిస్తారు. వారి గర్వము, వారి అహంకారపు మాటలు, వారి చూపులు, వారు చేసే పనులు, వారు చేసే కార్యాలు, పంతాలు, పట్టింపులు ఎన్ని చూస్తే నిజంగా నిలబడడం అనేది చాలా కష్టం. అప్పుడు అనిపిస్తుంది దీర్ఘశాంతం అనేది ఒక అద్భుతమైన ఆత్మ ఫలము. సహించుకుంటూ, ఓర్చుకుంటూ అట్లా ఉండి ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడం అనేది ఈరోజు దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి అద్భుతమైన బలం. కాబట్టి ప్రేమతో, సమాధానంతో, సంతోషంతో, దీర్ఘశాంతంతో, విశ్వాసంతో, సాత్వికంతో, ఆశానిగ్రహంతో దేవుని పిల్లలు నిలబడ్డారంటే వాళ్ళు వీరులుగా, వీరోచితంగా ప్రభు కోసము అద్భుతంగా మనస్సును అణుచుకుని, మనస్సు పక్కకు లాగుతూ ఉంటే ఆ మనసును అణుచుకోక బెల్షస్సరు ఇంత ఘోరమైన తీర్పుకు లోనయ్యాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి తీర్పు మన మీదకి రాకుండా, అటువంటి శిక్షను మనం పొందకుండా కృపా సువార్త వినిపిస్తున్నాడు, కృపా వాక్యాన్ని వినిపిస్తున్నాడు. అందుకే యెషయా 26:3 ఎవని నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. మనసు ఆయన మీద పెట్టుకుంటే, ప్రభువా నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితిలో నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, శ్రమ పడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, దూషించబడుతున్నావేమో, ద్వేషించబడుతున్నావేమో, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుకి నీ మనస్సు తెరిచి, ప్రభువా నీ మీద కానుకుంటా, నువ్వే నన్ను కనికరించని ప్రభు మీద నీ మనసు పెట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోకి పిలిస్తే లోనే ఉంటాడు. అంతేకాదు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చివరిగా కొన్ని మాటలు నేను మీ ముందు పెట్టవలసి ఉంది. ఏంటి అంటే, నిజంగా ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నారు. పరిస్థితి ఏంటంటే ఒకటి కాదు, ఒక్కొక్కసారి నేను బాగానే ఉన్నాను కదా అనుకొని మోసకరమైన పరిస్థితి. నేనేం ప్రార్థనకు వస్తున్నాను కదా, కూర్చుంటున్నాను కదా, యేసయ్య అంటే నాకు ఇష్టమే కదా, అభిమానమే కదా, ఏంటి పెద్ద నేను అంతగా తీవ్రంగా లేదులే, అటు ఉంటాను ఇటు ఉంటాను అని అనుకుంటున్నారా? చూడండి, చాలా భయంకరమైన కడవరి దినాల్లో, అంత్య దినాల్లో దుష్టుడు ఇలా మోసం చేస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14, 15, 16 ఆమేన్ అనువాడు లవోదికీయ సంఘం కాలంలో ఈ భయంకర పరిస్థితి ఉంది. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానేనను వెచ్చగానేనను లేవు, నీవు చల్లగానేనను వెచ్చగానేను ఉండిన మేలు, నీవు వెచ్చగానేనను చల్లగానేను ఉండక నువ్వు ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలవాడు. చూసారా ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, దరిద్రుడును దిగంబరుడు ఎరుగక, ఇది స్థితి. అటు చల్లగా లేదు, అటు ప్రభువుని ఎరుగని ఒక అన్య జనాంగం అలాగా ఏంటి, ఎవరో నాకు తెలియదు, పరిశుద్ధత తెలియదు, నీతి తెలియదు, సమాధానం తెలియదు, అసలు ఎరుగని స్థితిలో లేవు. అటు దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా నిష్టగా, నియమంగా, పవిత్రంగా, యోగ్యంగా లేవు. అటు ఇటుగా మధ్యలో ఉన్న నీ జీవితం సో డేంజరస్. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఎవరి కోసమో భక్తి చేయాల్సిన పని లేదు. మనం ఎవరో మనకు మార్కులు వేస్తారని వచ్చి కూర్చోవాల్సిన పని లేదు.
వాళ్ళు పిలిచారు కదండి, పెళ్ళికి పోవాలి కదా, ఏం పెళ్ళో ఇదేం పెళ్ళో అనుకుంటే ఆ పెళ్ళిలో కూర్చొని కార్డు ఇచ్చారు, ఏమని అనుకుంటారు, మన పెళ్ళికి మళ్ళీ రావాలి వాళ్ళు, అందుకే వెళ్ళామండి. ఆడ కూర్చున్నాం కానీ ఏం పెళ్ళది అని అక్కడ కూర్చొని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది కాదు దేవుని సన్నిధి. చచ్చినట్టు వచ్చి కూర్చున్నాం బాగుండు మర్యాదగా ఉండదని కాదు. మనం దేవుని సన్నిధికి వచ్చేది, ప్రభువా నాకు జీవం ఇచ్చావు, నాకు క్షేమం ఇచ్చావు, నన్ను రక్షించావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నీ కొరకు నేను నీ సన్నిధికి వస్తున్నా. ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయి. 16వ దావీదు కీర్తన చివరి వచ్చిన 11వ వచనం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. తాగుబోతులు విందుల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, రకరకాలైనటువంటి ఇష్టానుసారంగా ఉండేటువంటి వ్యవహారాల్లో, భయంకరమైనటువంటి మా ఇష్టానుసారమైనటువంటి కార్యక్రమాల్లో లేని సుఖము, సంతోషం నీ దగ్గర ఉంది ప్రభువా. సంపూర్ణ సంతోషం నీ దగ్గర ఉంది. నిత్య సుఖాలు నీ చేతిలో ఉన్నాయి. మనిషి చేతికి అప్పగిస్తే ఒక్కసారి పువ్వులాగా నలిపి అవతల పడేస్తాడు మనిషి మన సారం పీల్చి పిప్పిగా చేసి అవతల పడేస్తారు. కానీ దేవుని చేతిలో పెడితే ఆ పాత్రని, ఆ జీవితాన్ని, అది పదిలంగా ఉంటుంది. నీ చేతిలో నిత్యము సుఖాలు, ప్రభువా క్షేమం నీ చేతికి తప్ప మేము ఎవరి చేతికి ఇవ్వాలా మా యొక్క భవిష్యత్తు. ప్రభువా ఎంత గొప్పవాడు నువ్వు, వెచ్చగా నువ్వు చల్లగా లేవు గనక నిన్ను ఉమ్మి వేసేస్తాను. కాబట్టి నువ్వు దేవుని కోసం మండే గుండెతోటి, ఆసక్తితోటి, ప్రేమతోటి ఉండడానికి ఏమంటున్నాడు తెలుసా? ఆయన చెప్తున్న మాట ఒకసారి చూడండి. 19వ వచనం. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆసక్తి మండుంది, ఆసక్తిలో మంట ఉంది. ఆసక్తి లేని వాళ్ళు చల్లగా అయిపోతారు. ఆసక్తి ఉన్న వాళ్ళు మాంద్యంగా ఉండరు, మండుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధి, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం, ఎప్పుడెప్పుడు దేవుని పని, ఎప్పుడెప్పుడు ప్రభు కోసం వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తి మండిస్తూ ఉంటుంది గుండెలో. నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థిస్తావు, ఆసక్తి కలిగి పరిచర్య చేస్తావు, ఆసక్తి కలిగి సాక్ష్యం ఇస్తావు, ఆసక్తి కలిగి ప్రభువుని స్తుతిస్తావు, ఆసక్తితో ఆరాధన చేస్తావు, ఆసక్తితో ఆయన కోసం ఏ మాటైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా అనుభవిస్తావు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు కూడా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. యేసయ్యతో కలిసి భోజనం చేసే భాగ్యం ఎంత గొప్పది. నీ హృదయపు తలుపు తడుతున్నాడు ఆయన. నేను తడుతున్నాను నీ హృదయం తలుపు. నీ దగ్గరకు వచ్చాను, నీ హృదయం దగ్గరకు వచ్చాను. నిన్ను నశింప చేయాలని నేను రాలేదు. నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయను. మారు మనసు పొందు. నీ మనసు మార్చుకో. బెల్షెజర్కి ఆ ఛాన్స్ లేదు, క్రీస్తునందున్న నీకు ఈ ఛాన్స్ ఉంది. యేసు ప్రభు శిలువ రక్త ప్రభావం ద్వారా, యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా, యేసు ప్రభు చూపిన కృప ద్వారా, యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కోసం, మన స్థానంలో ఆయనే పాప శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చి మన పాప శిక్ష తన మీద అమలు చేసుకుని మన పాపాన్ని క్షమించాడు గనక, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడే మనకున్న పాపశాపాలు తన మీద వేసుకొని మనకు విడుదలిచ్చాడు గనక ఈరోజు యేసు ప్రభు కృపతో ఆయన దగ్గర నువ్వు రావచ్చు. మారు మనసు పొందు. ఇప్పుడే మనసు మార్చుకుని ఆయన దగ్గర నువ్వు వస్తే నిన్ను ఆయన స్వీకరిస్తాడు. ఆయన హృదయపు తలుపు తడుతున్నాడు. తలుపు తీసిరా ప్రభువా, నా హృదయంలోకి రా. నీ ఒక్కడివే నన్ను ప్రేమించావు, నువ్వు ఒక్కడివే నన్ను క్షమించావు, నీ ఒక్కడివే నా శిక్ష భరించావు, నీ ఒక్కడివే ప్రభువా అలా చేసింది. నీకు తప్ప నేను ఇంకెవరికి నా జీవితం ఇవ్వను ప్రభువా. ఇదిగో నా హృదయంలోకి రండి, నేను నీ బిడ్డగా ఉంటాను, నీ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచండి, నా జీవిత కాలము నీకు సాక్షిగా ఉంటాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. కాబట్టి దేవుని బిడ్డ, ఇటువంటి గొప్ప స్థితి నీకు రావాలని ఆయన పాత్రగా నీవు ఉంటూ ఆయన చేతిలో యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా నీ జీవితం ఆయన చేతిలో ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ కింద పడవేయడు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనలో ఉన్నాయి.
నిన్ను ఆయన ఘనపరుస్తాడు, ఆయన సాధనంగా వాడుకుంటాడు. ఈరోజు బెల్షజరు వలె దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వక, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకొని, మనస్సు అణుచుకొనలేని భ్రష్టమైనటువంటి భయంకరమైనటువంటి అపవిత్ర కార్యాలు చేసుకొని దేవుని దృష్టిలో తొలగిపోయాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఎంత అద్భుతంగా, ఆ వ్రాత ఎవరిది? దేవుడిది. ఆ వ్రాసిన దేవుడు ఏం రాశాడు? ఒక తీర్పు రాశాడు. అక్కడ ఈరోజు సువార్త నీ కోసం నీ దగ్గరకు వస్తుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు క్షమాపణ రాసి పెట్టాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువులో నీకు క్షమాపణ రాసి పెట్టాడు. నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, రా నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. రా, నీ పాపం, అందుకే మొదటి యోహాను పత్రిక 1:9 మనం మన పాపములు ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానని వ్రాసి పెట్టాడు. ఆయన వ్రాసిన దాని ప్రకారం మనల్ని రక్షించడానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభుకి నీ హృదయం తెరుస్తావా? ఆయన నిన్ను క్షమిస్తున్నాడని నమ్ముతావా? ప్రభు కోసం సాక్షిగా బ్రతుకుతావా? గొప్ప తీర్మానం తీసుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ శ్రేష్టమైన సత్యము నీ ప్రియబిడ్డల జీవితాల్లో గ్రహింపులోకి తీసుకురండి. ఈ మాటలు యేసయ్య నిబంధన రక్తులు ముద్రిస్తూ మీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసయ్య పవిత్రనామములో అనేక మందిని రక్షించి స్థిరపరిచి నీ పాత్రలుగా వాడుకోమని యేసయ్య పవిత్రనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.